ఈరోజు ఇన్ టుడేస్ క్లాస్ 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 1 న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి చాప్టర్లో లాస్ట్ క్లాస్ రిప్లెనిషింగ్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్, భూమి లోపల ఉండేటటువంటి న్యూట్రియంట్స్ తగ్గిపోతే వాటిని మరలా ఎలా ఫిల్ చేస్తారు, హౌ న్యూట్రియంట్స్ ఆర్ రిప్లెనిష్డ్ ఇన్ ద సాయిల్, భూమి లోపల పోషక పదార్థాలు తగ్గిపోతే వాటిని మరలా ఎలా ఫిల్ చేస్తారు, ఏమేం పోషకాలు ఉంటాయి, ఏమేమి అయిపోతుంటాయి, ఎలా ఫిల్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నెంబర్ 1లో లాస్ట్ క్లాస్ రిప్లెనిష్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్, సాయిల్ లోపల న్యూట్రియంట్స్ చూడండి. మీ అందరూ ప్లాంట్స్ గెట్ దైర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ మెయిన్లీ, హెన్స్ దెర్ ఈస్ ఏ నీడ్ ఆఫ్ రిప్లెనిష్మెంట్ ద సాయిల్ అగైన్ విత్ న్యూట్రియంట్స్ సో దట్ ద ప్లాంట్స్ కెన్ సర్వైవ్ ఆన్ ఇట్. దీనికి అర్థం ఏంటంటే సార్ జాగ్రత్తగా చూస్తే మనము ఒక ప్లాంట్స్ జీవించడానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ని అవి నేల నుంచి తీసుకుంటాయి. లైక్ వాటర్, కానీ వాటర్ని నేల నుంచి తీసుకుంటాయి న్యూట్రియంట్. అదేవిధంగా దానికి కావలసిన నైట్రోజన్ని, కొన్ని మినరల్స్ని ఎర్త్ లోపల నుంచి వాటర్ని తీసుకుంటుంది, మినరల్స్ని తీసుకుంటుంది, నైట్రోజన్ని కూడా, నైట్రోజన్ పెరగడానికి ఉపయోగపడతాయి కొన్ని రకాల ప్లాంట్స్ నైట్రోజన్ కూడా తీసుకుంటాయని చెప్పాను కదా. ఆ నైట్రోజన్ కూడా భూమి లోపల నుంచే తీసుకుంటుంది. ఫాస్ఫరస్, సల్ఫరు, ఇలాంటి కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి మొక్కల యొక్క పెరుగుదలకు, గ్రోత్కి, ప్లాంట్స్ యొక్క గ్రోత్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి న్యూట్రియంట్స్ భూమి లోపల దొరుకుతాయి. అందుకనే మొక్కలు భూమి లోపల బతుకుతాయి ఎక్కువ. భూమి లేనిదే మొక్కలు బతకలేవు, సాయిల్ లేనిదే బతకలేవు. ఎందుకంటే సాయిల్ ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్ టు గ్రోత్. బతకడానికి, జీవించడానికి సాయిల్ చాలా అవసరం. సో అలా సాయిల్, మనము ప్లాంట్స్ అనేవి న్యూట్రియంట్స్ని సాయిల్ నుంచి తీసుకునేటప్పుడు మరి సాయిల్లో ఉన్న న్యూట్రిషన్స్ అయిపోతాయి కదా. ఒక సంవత్సరం ఒక పంట వేసావు, ఒక ఫీల్డ్లో మిరప పంట వేసావు, మిర్చి ఈల్డ్ వేసావు. వేసినప్పుడు ఆ ప్లాంట్స్ అన్నీ కూడా కావలసినటువంటి న్యూట్రియంట్స్ అన్నింటినీ నేల నుంచి పీల్చుకున్నాయి. నైట్రోజన్ని పీల్చుకున్నాయి, ఫాస్ఫరస్ని, సల్ఫర్ని, ఇలాంటి వాటన్నింటినీ పీల్చుకొని బాగా ఎదిగాయి, మంచి కాయలు ఇచ్చాయి, బాగా పంట వచ్చింది. మరి వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ అదే ప్లేస్లో నువ్వు పంట వేయాలి కదా. ఆల్రెడీ భూమి లోపల ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏమైపోయాయి, అంతకు ముందు ఉన్నటువంటి మొక్కలు పీల్చుకున్నాయి కొంతవరకు, తర్వాత వచ్చే మొక్కలకి సరిపోవు. కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని రీప్లేస్ చేయాలి. దాన్ని మనము రీప్లేషనింగ్ అంటాం, రీప్లేస్మెంట్ అని కూడా అనొచ్చు. భూమిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అయిపోగా, ప్లాంట్స్ యూజ్ చేసుకోగా, అక్కడే ఇంకో మరికొన్ని ప్లాంట్స్ని మనం పొందాలి అంటే భూమి లోపల ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని యాజ్ ఏ ఫర్టిలైజర్స్ ఉపయోగించి, ఫర్టిలైజర్స్ వేయడం ద్వారా, బయట నుంచి ఫర్టిలైజర్స్ వేయడం ద్వారా, ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు, నైట్రోజన్ ఎరువులు, ఫాస్ఫరస్ ఎరువులు, సల్ఫర్. మీరు బలం ముందు వేస్తారు చూసారా, గుళికలుగా ఉంటాయి, రౌండ్ బాల్స్లో ఉంటాయి. బలం కోసం, స్ట్రెంగ్త్, సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ కోసం సాయిల్ని దున్నిన తర్వాత బలం ముందేస్తారు. ప్లాంట్ నాటే ముందే, ప్లాంట్ని పెట్టే ముందే సాయిల్ యొక్క స్ట్రెంగ్తన్ చేయడానికి, సాయిల్ని, మట్టిని బలంగా చేయడానికి, దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్ని హైగా చేసినట్లయితే అప్పుడు మొక్కలు వేస్తే అవి బాగా వాటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని పీల్చుకొని అవి బాగా బతుకుతాయి. ఆల్రెడీ ఒక సంవత్సరం వేసి మళ్ళీ ఏమి చేయకుండా రెండో సంవత్సరం వేస్తే లోపల న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి మొక్కలకి సరిపడినన్ని న్యూట్రియంట్స్ అందవు, అవి సరిగ్గా పెరగవు. అందుకని మనము ఈ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి, ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్, బలం మందు అంటాం కదా, ఎరువులు వేస్తాము, బలం మందులు వేస్తాము, ఇలా రకరకాలైనటువంటి వాటి ద్వారా ఆఫర్డ్ యూజ్ టు రిప్లెనిష్ ద సాయిల్ విత్ ద న్యూట్రియంట్స్. దే కంటైన్స్ పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్. ఈ మూడు కూడా చాలా ఎసెన్షియల్ మొక్కలు జీవించడానికి. ఏమేంటవి? పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్. ఈ మూడు కూడా భూమి లోపలే దొరుకుతాయి. ఈ మూడు న్యూట్రియంట్స్ ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి చాలా అవసరం. ఈ మూడు సాయిల్లో దొరుకుతాయి.
ఆ సాయిల్లో ఉన్నటువంటి ఈ 3 పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఆల్రెడీ పోయిన సంవత్సరం పంట వేసినప్పుడు ఆ మొక్కలన్నీ కూడా అబ్జార్బ్ చేసుకున్నాయి నేలలో ఉన్నటువంటి పొటాషియంని, ఫాస్ఫరస్ని, అదేవిధంగా నైట్రోజన్ని. ఈ మూటిని మరలా ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలంటే నాన్న ఏం చేస్తాడు, ఒక 4 బస్తాలు 5 బస్తాలు బలం మందు తీసుకొస్తాడు. దాంట్లో 3 రకాల బలం మందులు ఉంటాయి, ఒకసారి 2 రకాలు ఉంటాయి. వాటిల్లో మీకు గమనించినట్లయితే బలం మందు బస్తా పైన మీరు చూసినట్లయితే కే అని రాసుంటుంది, కే అని రాసుంటుంది, ఫాస్ఫరస్ పి అని రాసుంటుంది, నైట్రోజన్ ఎన్ అని రాసుంటుంది. నైట్రోజన్ ఎన్ అని, పొటాషియం కే, పొటాషియం యొక్క పేరు, దాని యొక్క ఫార్ములా కే అనమాట. అదేవిధంగా ఫాస్ఫరస్, ఈ 3 పైన రాసి ఉంటుంది పైకం. ఫాస్ఫరస్ ఎరువు, పొటాషియం ఎరువు, నైట్రోజన్ ఎరువు అంటే మీ నాన్న వాళ్ళకి తెలుసు. సో అవి వేసినట్లయితే సాయిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మరలా న్యూట్రియంట్స్ ఫామ్ అవుతాయి. ఆ న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ వేసేటటువంటి ప్లాంట్స్ ఈల్డ్ గ్రోత్ అవుతాయి. ఈ విధంగా మంచిగా గ్రోత్ అవుతాయి. చూడండి ఇక్కడ ఏ బ్యాక్టీరియం కాల్డ్ హిజోబియం is present in the soil which can convert nitrogen present in it in the form of that can be consumed by the plant. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అంతకుముందు మీ క్లాస్లో చెప్పాను, ప్లాంట్స్ ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా ఎర్త్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనబడేటటువంటి న్యూట్రియంట్స్ని కూడా పీల్చుకోవాలి అని. నైట్రోజన్ గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది కదా ఎయిర్లో, అయితే సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ని మొక్కలు పీల్చుకునే తగినట్లుగా చూడండి, మొక్కలు ఏ ఫామ్లో, మొక్కలు పీల్చుకునే ఫామ్లో తయారు చేసేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది, దాని పేరు రైజోబియం. రైజోబియం అనబడేటటువంటి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నేలలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ని మొక్కలు పీల్చుకోవడానికి తగిన దానిలాగా మారుస్తుంది. సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ని డైరెక్ట్గా మొక్కలు పీల్చుకోలేవు. ఏ ఫామ్లో పీల్చుకుంటాయి అంటే ఆ ఫామ్ని, ఆ నైట్రోజన్ని కొంచెం చేంజ్ చేస్తుంది. ఆ నైట్రోజన్ని కొంచెం చేంజ్ చేసేది ఈ రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా. సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ప్లాంట్స్ కన్జ్యూమ్ చేసుకునే విధంగా, కన్జ్యూమ్ అంటే పీల్చుకోవడం, కన్జ్యూమ్ చేసుకునే విధంగా చేస్తుంది. రైజోబియం జనరలీ లీవ్స్ ఇన్ ద రూట్స్ లో ఉంటుంది. రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందమ్మా, రూట్స్ లో ఉంటుంది. రైజోబియం అనబడేటటువంటి బ్యాక్టీరియా రూట్స్ లో ఉంటుంది. రైజోబియం ఇస్ ద బ్యాక్టీరియా నేమ్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ నైట్రోజన్ యాజ్ యూజ్ఫుల్ థింగ్, కన్జ్యూమ్ చేయడానికి యూజ్ఫుల్ అయ్యే విధంగా, మొక్కలు పీల్చుకోవడానికి యూజ్ఫుల్ అయ్యే విధంగా నైట్రోజన్ని మార్చేటటువంటి బ్యాక్టీరియానే రైజోబియం అంటాం. ఇది రూట్స్ లో ఉంటుంది. లైక్ పీర్ కానీ, బీన్స్ కానీ, లేదా గ్రామ్స్ అండ్ రకరకాలైనటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నైట్రోజన్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇలాంటి నైట్రోజన్ అబ్జార్బ్ చేసుకొని బతికేటటువంటి ఇలాంటి రిలేషన్షిప్ని సింబయాటిక్ రిలేషన్ అంటాం. సింబయాటిక్ రిలేషన్షిప్ వేటికి రైజోబియంకి, నైట్రోజన్కి, ప్లాంట్స్కి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్. ప్లాంట్స్ బతకాలంటే నైట్రోజన్ కావాలి. నైట్రోజన్ ఏమో నేలలోంచి డైరెక్ట్గా రూట్స్ పీల్చుకోలేవు, మార్పు చెందాలి అది. అలా దాన్ని మార్చే, మొక్కలకు ఉపయోగపడేదానిలాగా మార్చేది రైజోబియం అనే బ్యాక్టీరియా. నైట్రోజన్ని మొక్కలు పీల్చుకోదగిన దానిలాగా తయారు చేసి మొక్కల చేత పీల్చుకునేటట్లుగా చేస్తుంది. సో వీటి మంటిటి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ని ఏమంటామో సింబయాటిక్ రిలేషన్షిప్ అని చెప్తాం. ద ఫార్మర్స్ ఆఫెన్ do not need for use fertilizers when growing such crops. ఇక్కడ ఫార్మర్స్ ప్రతి క్రాప్ వేసేటప్పుడు కొన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, బలం మందులు యూజ్ చేస్తారు. ఈ బలం మందులు జనరల్గా మనం ఆర్టిఫిషియల్గా బలం మందులు కొనుక్కొచ్చి వేస్తూ ఉంటాం. అలా కాకుండా న్యాచురల్గా ఈ ఫర్టిలైజర్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఆవు పేడ కానీ, గేదెల పేడల్ని, గేదె యొక్క డంగ్, బఫెలో డంగ్ని కానీ, కౌ డంగ్స్ని కానీ ఫీల్డ్స్లో వేస్తూ ఉంటారు, చల్లుతూ ఉంటారు. ఎందుకు? ఆ డంగ్ మనకి న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది.
ఇంకా షీప్స్ యొక్క డంగ్ను కూడా ఉపయోగిస్తారు, గొర్రెల నుంచి వచ్చే దాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎరువులాగా న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా ఉపయోగిస్తారు. ఇలా న్యాచురల్ ఫర్టిలైజర్స్ ద్వారా అలా ఉపయోగించి తయారు చేసినటువంటివి, అలా తయారు చేసిన ఆహార పదార్థాలు ఏవైతే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వి లెర్న్ దట్ ప్లాంట్స్ అబ్జార్బ్ మినరల్స్, న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. దెర్ ఆర్ అమౌంట్స్ ఆఫ్ సాయిల్ కెప్ట్ ఇన్ ద డిక్రీజింగ్. ద ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్స్ ఆర్ కంటైన్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. చెప్పాను కదా ఇప్పుడే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 రకాలైనటువంటి న్యూట్రిషన్స్ని మనము అందిస్తూ ఉంటాం విడిగా. దాన్నే రిప్లేస్మెంట్ అని కూడా అంటారు. ఇలా న్యూట్రియంట్స్ అనేవి కంపల్సరీగా అవసరం. యూస్ఫుల్ క్రాప్ ప్లాంట్స్ అబ్జార్బ్ ద లాట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ద సాయిల్ బికేమ్ డిఫరెంట్ ఇన్ నైట్రోజన్. సో వీ లెర్న్ దట్ త్రూ ద నైట్రోజన్ గ్యాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ప్లాంటరీ. ఇలాగే చెప్పాం, రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మొక్కల్లో అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ని మొక్కలు పీల్చుకునే దానిలాగా తయారు చేస్తుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా వేళ్ల లోపల ఉంటుంది. ఈ వేర్ల లోపల ఉండేటటువంటి బ్యాక్టీరియా ఎయిర్లో ఉన్నటువంటి నైట్రోజన్, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అయితే లీవ్స్లో ఉన్నటువంటి స్టొమాటా అనే చిన్న చిన్న రంధ్రాలు అని చెప్పాను మీకు, దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. మీరు అనుకోవచ్చు సార్ నైట్రోజన్ కూడా అలాగే పీల్చుకోవచ్చు కదా అని. లేదు, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆకు లోపల ఫోటోసింథసిస్ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరం కాబట్టి ఆకులో ఉన్నటువంటి స్టొమాటా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. నైట్రోజన్ అవసరం లేదే ఫాస్ఫరస్కి, ఫోటోసింథసిస్కి. ఆహారం తయారు చేయడానికి నైట్రోజన్ అవసరమా? నైట్రోజన్ దేనికి అవసరం? మొక్క గ్రోత్ అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నైట్రోజన్ అవసరం. సో ఈ నైట్రోజన్ ఎయిర్లో ఉంది. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకున్నట్లుగా వేళ్ళు పీల్చుకోలేవు కదా, వేళ్లకేం స్టొమాటాలు లేవు కదా, చిన్న చిన్న రంధ్రాలు. కానీ వేళ్ల లోపల ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఏం పేరు ఆ బ్యాక్టీరియా పేరు? రైజోబియం. ఏం బ్యాక్టీరియా పేరేంటి? ఈ రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఎయిర్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని చేంజ్ చేసి, కన్వర్ట్ చేసి ప్లాంట్కి ఉపయోగపడేటటువంటి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇతర గ్రోయింగ్ అవ్వడానికి వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. సో ఈ చాప్టర్లో మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. మనం ఇది జరుగుతుంది. హెట్రోట్రోప్స్ అయినా మనం అందరం. సో హెట్రోట్రోప్, ప్లాంట్స్ మాత్రం ఆటోట్రోప్స్. అవునా? ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్. చూడండి, ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్, మిగతా యానిమల్స్ అన్నీ కూడా హెట్రోట్రోప్సే. సో చూడండి, ఆటోట్రోప్స్ అంటే ఏంటి, హెట్రోట్రోప్స్ అంటే ఏంటి. అదేవిధంగా క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది? లీవ్స్లో ఉంటుంది. హెట్రోట్రోప్స్ అంటే ప్లాంట్స్ మీద ఆధారపడి డిపెండ్ అయ్యి జీవించేటటువంటి యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ వీటన్నిటిని హెట్రోట్రోప్స్ అంటారు. హోస్ట్ అంటే గుర్తుందా? క్రీపీ ప్లాంట్స్ ఉంటాయే, ఆ పాకేటటువంటి జంతువులు ఏమంటారు? వాటిని పారాసైట్స్ అంటారు. పారాసైట్స్. ఈ పారాసైట్స్ ఈ హోస్ట్ను ఆధారంగా చేసుకుని పెరుగుతూ ఉంటాయి పారాసైట్స్. అదేవిధంగా న్యూట్రిషియన్స్ అంటే ఏంటో చూసాం, న్యూట్రియంట్స్ అంటే ఏంటో చూసాం. న్యూట్రియంట్స్ అంటే కావాల్సిన పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఫాస్ఫరస్ కానీ, మొక్కలకైతే ఫాస్ఫరస్ కానీ, నైట్రోజన్ కానీ, పొటాషియం కానీ, వాటర్ కానీ, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. అదేవిధంగా ఇన్సెక్టివోరస్ అంటే పురుగుల్ని తిని బతికేటటువంటి ప్లాంట్స్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటాము, మాంసాహార జంతువులను. ఫోటోసింథసిస్, ప్లాంట్స్ తమ ఫుడ్ని తాము తయారు చేసుకునేటటువంటి ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అంటాం. తర్వాత సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ అంటే చెప్పాను కదా, సాప్రోఫైట్స్ బూజులాగా ఫామ్ అవుతుంటాయి. ఆల్గే ఇవన్నీ కూడా సాప్రోఫైట్స్. పదార్థాల పైన కుళ్ళిపోయినటువంటి వాటిపైన, అదేవిధంగా చనిపోయినటువంటి వాటిపైన ఫంగస్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా తర్వాత సాప్రోఫైటిక్, అలాంటి న్యూట్రియంట్స్ని సాప్రోఫైటిక్ న్యూట్రియంట్స్ అంటారు. స్టొమాటా ఇందాకే చెప్పాను, లీవ్స్లో ఉండేటటువంటి చిన్న చిన్న హోల్స్, అవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ అన్నీ కూడా మనము ఇక్కడ నేర్చుకున్నాం. ఇంకా లెర్నింగ్ పాయింట్స్ ఒకసారి మీరు ఇప్పటి వరకు చదువుకున్నటువంటి లెర్నింగ్ పాయింట్స్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెర్నింగ్ పాయింట్స్ ఏమేమి నేర్చుకున్నారు? ఆల్ ద ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ ఫర్ ద యూటిలైజ్ ఎనర్జీ కోసం, గ్రోత్ కోసం అండ్ మెయింటైన్ దేర్ బాడీని మెయింటైన్ చేయడం కోసం, ఎనర్జీ కోసం, గ్రోత్ కోసం మనకి ఫుడ్ అనేది అవసరము అనే విషయం we learn. ఈ లెసన్లో ఫస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూడండి. ఆర్గానిజమ్స్ అన్ని ఫుడ్ని దేనికి తీసుకుంటాయి? ద ఫుడ్ టేకెన్ బికాస్ టు యూటిలైజ్ ఫర్ ఎనర్జీ,
గ్రోత్ అండ్ మెయింటైన్ దేర్ బాడీస్ని గ్రోత్ చేయడానికి మెయింటైన్ చేయడానికి ఎనర్జీ కోసం యూజ్. గ్రీన్ ప్లాంట్స్ సింథసైజ్ ఫుడ్ దెమ్సెల్ఫ్స్. గ్రీన్ ప్లాంట్స్ అనేవి వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి దెమ్సెల్ఫ్స్. అండ్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ పేరేం పేరు? ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా తమ ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయి. కాబట్టి అలాంటి మొక్కల్ని ఏమన్నా మనము ఆటోట్రోప్స్ అన్నాం. ఆటోట్రోప్స్ వాటంతట అవే ఆహారం తయారు చేసుకుంటున్నాయి కాబట్టి ఆటోట్రోప్స్ అని చెప్తాం. ప్లాంట్స్ లైక్ కస్కటా లాంటి మొక్కల్ని పారాసైట్స్ అంటారు. ఎందుకు పారాసైట్స్ అంటారు కస్కటా లాంటి మొక్కల్ని? అవి హోస్ట్ పెద్ద మొక్కలకి వాటంతట అవి తయారు చేసుకోకుండా హోస్ట్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి అవి. అందువల్ల అలాంటి మొక్కల్ని పారాసైట్స్ అని చెప్తాం. తీగ మొక్కలు లాంటివి పారాసైట్స్ అని చెప్తాం. అదేవిధంగా ప్లాంట్స్ యూజ్ సింపుల్ కెమికల్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ మినరల్స్ టు సింథసైజ్ ఫుడ్. సింథసైజ్ అంటే తయారు చేసుకోవడం. ఫుడ్ తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ని, మినరల్స్ని, వాటర్ని, సింపుల్ వాటిని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బయట నుంచి తీసుకుంటుంది, సన్ నుంచి సన్లైట్ తీసుకుంటుంది, మొత్తం కలిపి ఫుడ్ని తయారు చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటాము. కాంప్లెక్స్ కెమికల్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. కార్బోహైడ్రేట్స్ ఫోటోసింథసిస్ జరగడం ద్వారా రిలీజ్ అయ్యేవేంటి? కార్బోహైడ్రేట్స్ రిలీజ్ అవుతాయి. మన శక్తి కోసం ఏం కావాలి? పిండి పదార్థాలు అంటారు వాటిని, కార్బోహైడ్రేట్. ఫోటోసింథసిస్ ద్వారా రిలీజ్ అయ్యేవి ఫోటోసింథసిస్. ఇది ఇక్కడే ఉంది. కాంప్లెక్స్ కెమికల్ సబ్స్టెన్సెస్ సచ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రొడక్ట్స్. అండ్ ప్రొడక్ట్స్ అంటే రిలీజ్ అయ్యేవి, లాస్ట్ లో వచ్చే వాటిని ప్రొడక్ట్స్ అంటాం. ఫోటోసింథసిస్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ కార్బోహైడ్రేట్స్. సోలార్ ఎనర్జీ ఇస్ అబ్జార్బ్డ్ బై క్లోరోఫిల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ లో ఉండే క్లోరోఫిల్ సన్ నుంచి సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకొని ఫోటోసింథసిస్ చేసుకుంటుంది. ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద్వారా ఏ గ్యాస్ తయారవుతుంది? మనకు ఉపయోగపడే ఆక్సిజన్. మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ ఫోటోసింథసిస్ ద్వారానే తయారవుతుంది. సన్ లేనిదే ఫోటోసింథసిస్ జరగదు, ఫోటోసింథసిస్ జరగనిదే ఆక్సిజన్ రాదు, ఆక్సిజన్ పీల్చుకుందే మనం బతకలేం. చూడండి, సన్ చాలా ముఖ్యం మనకి. ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ఈజ్ యూటిలైజ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఫర్ ద సర్వైవల్. మెనీ ఫంగై గివ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద డెడ్ అండ్ డికే మ్యాటర్. చనిపోయినటువంటి కుళ్ళిపోయిన వాటి గుండా వచ్చే వాటిని మనం సాప్రోఫైట్స్ అని చెప్పుకున్నాం. సాప్రోఫైట్స్ ఫంగస్ లాంటివి. ఫంగై అంటే బూజు. ఫంగై లాంటివి చనిపోయినటువంటి లేదా కుళ్ళిపోయినటువంటి వాటిపైన వాటి న్యూట్రియంట్స్ ని తయారు చేసుకుని అవి బతుకుతూ ఉంటాయి. అలాంటి వాటిని సాప్రోఫైట్స్ అంటారు. ఏ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ డిపెండ్ అపాన్ అదర్ న్యూట్రియంట్స్ ఆర్ కాల్డ్ హెట్రోట్రోప్స్. ప్లాంట్స్ పైన డిపెండ్ అయ్యేటటువంటి యానిమల్స్ మిగతా వాటన్నింటినీ కూడా హెట్రోట్రోప్స్ అంటాము. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ లెసన్ అయినటువంటి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి లెసన్లో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్లాస్ నుంచి సెకండ్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. రైట్.